D6. This is Professor Vinod Kumar. ఇవాళ గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు గారు నియమించబడ్డారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు. ఆయన గతంలో రాజకుటుంబం నుండి వచ్చినవాడు, రాజుల కుటుంబం నుండి. సో ఆయనకి ఇవాళ మరొక రాజా దర్బార్ లాంటి పదవి లభించింది. మీకు D6 డీజాకు మీకు వెల్కమ్ చెప్తుంది సార్. అయితే పాపం అదే తెలుగుదేశం పార్టీలో చాలా కాలము తన జీవితకాలం అంతా కూడా ఎన్టీ రామారావు మొదలుకుంటే చంద్రబాబు నాకు ఉడిగం చేసిన మా మోత్కుపల్లి నరసింహుల మాదిగకైతే మాత్రం ఈ గవర్నర్ పదవి చూపి తిప్పి 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 అది ఇయ్యకపోగా ఆయన మళ్ళీ చంద్రబాబు తిట్టి బయటకు వచ్చిండు, బీజేపీలో పోయిండు, బీజేపీని తిట్టి బయటకు వచ్చిండు, మళ్ళీ కాంగ్రెస్లో పోయి ఇప్పుడు కాంగ్రెస్ని తిడుతున్నాడు. సో తిట్టాడు మొన్నటిదాకా. సరే వర్గీకరణ తర్వాత ఆయన తర్వాత కొంత సైలెంట్ అయిపోయాడు. అయితే అంటే ఇవాళ ఏంటంటే మీరు ఏ పార్టీలో ఉన్న పదవులు తాత్కాలికంగా ఉడిగాలు చేసేయడానికి పనికొస్తారు తప్ప కీలకమైన నిర్ణయాలు చేసే ముఖ్యమంత్రులు కాలేరు, చివరికి లాస్ట్కు అట్లీస్ట్ గవర్నర్లు కూడా కాలేరు అనడానికి నిదర్శనంగా మోత్కుపల్లి పాపం మనకు కనపడతాడు. ఆయన ఆశ అడియాశలేని ఆయన చంద్రబాబు వాడుకొని వదిలేసిండు. సో ఇప్పటికీ అందరూ కూడా ఆయనను వాడుకొని వదిలేశారు. బీజేపీ వాళ్ళు కూడా ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి అశోక గజపతి రాజు ఆల్రెడీ వచ్చేసాడు. ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది విషయం ఏంటంటే ఇవాళ ఈ అశోక్ గజపతి రాజు గారికి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏ క్యాపిటలిస్టులు అయితే అమెరికాలో ఉన్నారో వాళ్ళంతా కూడా కమ్మ క్యాపిటల్స్ అంతా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితుల్లో అధికారం తీసుకురావాలి, కమ్మాలని మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టుకోవాలి. సో నిలబెట్టుకోవాలంటే బీజేపీతో కలవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి మీరు కాంగ్రెస్కు ఇప్పట్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బాబు గారు మీరు అనివార్యంగా మోడీ కాలు పట్టుకుంటారా, ఇల్లు పట్టుకుంటారా, లేదా తలకాయ పట్టుకుంటారా, ఏం పెట్టుకుంటారు పట్టుకొని ఇవాళ అధికారం వైపు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు కమ్మ పెట్టుబడిదారులంతా కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తెచ్చిన కారణంగా చంద్రబాబు కూడా అర్థమైపోయింది, మోడీ గారితో కలవకపోతే బీజేపీతో కలవకపోతే నేను ఏపీలో జీరో, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారం కోల్పోతే నా అస్తిత్వం పోతుంది. కాబట్టి ఇక నేను ఉండలేను, నా కొడుకును భవిష్యత్తులో ముఖ్యమంత్రి చేయలేనని డిసైడ్ అయిన తర్వాతనే ఆయన బీజేపీతో వెళ్ళిపోయాడు. సో ఆ బీజేపీతో వెళ్ళిపోయిన పరిస్థితులలో దాంట్లో ఒక అండర్స్టాండింగ్లో భాగంగా ఇవాళ బీజేపీ టీడీపీ అనివార్య భాగస్వామ్యం కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ పోస్టు ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ వాళ్ళ కేంద్రంలో సపోర్టు ఇస్తున్నది కాబట్టి ఇవాళ గవర్నర్గా మనోడు నియమించడం జరిగింది. హర్యానా గవర్నరు ఎవరైతే మన తెలంగాణ నుండి మొన్నటిదాకా ఉన్న బండారు దత్తాత్రేయ కాలం ముగిసింది, అయిపోయింది. ఈయన పని ఇక పోయి ఇంట్లో కూర్చొని మూల కూర్చోవాల్సిందే. తర్వాత ఇంకా ఆ బండారు దత్తాత్రేయ పదవి కాలం ముగిసిన స్థానంలో పశ్చిమ బెంగాల్ నుండి బీజేపీ మాజీ అధ్యక్షుడైన ప్రొఫెసర్ ఆసీమ్ కుమార్ ఆయనకు ఇవాళ హర్యానా గవర్నర్గా ఆయన నియమించారు. సో ఈ నియామకము రాష్ట్రపతి గారు కూడా దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి ఇవాళ పాపం బలి అయిన మన మోత్కుపల్లి నరసింహులు గారు ఇక ఆయన కూడా 70 ఏళ్ళకి వచ్చాడు. కాబట్టి సో ఆయన కూడా ఏం చేయలేడు పాపం. ఆయన కూడా ఏదో కొన్ని సలహాలు ఇచ్చుకుంటే కూర్చోవాల్సిందే తప్ప ఇంకా వేరే గత్యంతరం లేని పరిస్థితికి నెట్టబడ్డాడు. కాబట్టి ఆయన 74 సంవత్సరాల వయసులో ఉన్నాడు. కాబట్టి ఎవరినో ఒకరిని ఇవ్వాలి. కాబట్టి ఇక రాజుల వంశానికి సంబంధించినవాడు కాబట్టి ఈయనకు మరొక రాజరిక పదవి ఇక వచ్చేసింది. సో ఆ పదవిని ఆయనను అలంకరించి ఇవాళ గోవా గవర్నర్గా ఆయన నియమం జరిగినందుకు ఈ సందర్భంగా D6 డీజాకు ఆయనకు ధన్యవాదాలు చేస్తూ ఉన్నది. అలాగే పాపం ఆ అవకాశాలు కోల్పోయిన మోత్కుపల్లి మాదయ్య బిడ్డకు సానుభూతి తెలియజేస్తుంది. జై భీమ్, జై పూరే, జై పెరియార్. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. జై సామాజిక తెలంగాణ, జై సామాజిక